ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఏజెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వరకు ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈ రోజు ఇందువారం లేదా సోమవారం చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. మరి చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను దూరం చేసుకోవటానికి, మానసిక ప్రశాంతతను పెంపొందింప చేసుకోవటానికి ఈశ్వరుడు యొక్క ఆరాధన ఉపకరిస్తుంది. మరి 12 రాశుల వారు ఈశ్వరుణ్ణి ఈ రోజు ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశాలతో పాటు నేటి పరిహార ప్రక్రియ అనేటువంటి శీర్షికలో రుణ బాధలు తొలగటానికి ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో తెలుసుకుందాం. అలాగే ఈరోజు 12 రాశుల వారు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖినామ సంవత్సరం, జ్యేష్ఠ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఈ రోజు తిథి అమావాస్య, సామాన్య కార్యక్రమాలకి పనికి వస్తుంది. అలాగే పితృ సంబంధిత కార్యక్రమాలకు కూడా శ్రేయస్కరమైనటువంటి రోజు. అలాగే వారం ఇందువారం లేదా సోమవారం. ఈ రోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు గోసేవ, అన్నదానం, వస్త్రదానం ఇత్యాది ప్రక్రియలన్నీ కూడా మానసిక ప్రశాంతతను పెంచుతాయి. చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతల్ని పోగొడతాయి. ఈ రోజు నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. ఆరుద్ర నక్షత్రం ఈ రోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదం. అలాగే ఆరుద్ర నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రాహు మహాదేశుడు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రాహు యొక్క స్థితి సింహక్షేత్ర స్థితి, బృహస్పతి యొక్క యుతి ఉంది కాబట్టి ఇది స్థితిరీత్యా శుభుడైనప్పుడు అఖండ యోగాన్ని కలిగించడంలో సమర్థత కలిగినటువంటి ఛాయాగ్రహం. ఈ రోజు సోమవారం ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తుంది. శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈ రోజు ఈశ్వరానుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం సర్వసుగంధసులేపితలింగం బుద్ధివివర్ధన కారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం. 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ రోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ నిలదొక్కునేటువంటి కార్యక్రమ నిర్వహణలో సఫలీకృతులవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు వృత్తిపరంగా కలిసి వస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంత పరిస్థితులకే చేసేటువంటి పరిస్థితులు కూడా లాభిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి మార్పులకే చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా ఆలస్యంగానైనా పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి ప్రోత్సాహాన్ని పెంచుతాయి. వైద్య వృత్తి వారికి మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా వృత్తిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు మేషరాశి వారు ఈశ్వరుణ్ణి ఎర్రగన్నేరు పుష్పాలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది, ప్రమాదాలు దూరమవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక కార్యకలాపాలు లాభిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శుభ పరిణామాలు గృహంలో ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక సంబంధిత కార్యక్రమాలు వృత్తిపరంగా కూడా అనుకూలిస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. ప్రతికూల పరిస్థితుల్ని పారిశ్రామిక రంగం వారు ఎదుర్కోగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి మెరుగైనటువంటి మార్పులు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు కూడా సులభతరమవుతాయి. అభివృద్ధి కార్యక్రమాన్ని మహిళలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. సినీ రంగం వారికి అవకాశాలు మెండుగా లభిస్తాయి, ఆదాయం పెరుగుతుంది. కార్యక్రమాన్ని చకచక వైద్య వృత్తి వారు పూర్తి చేయగలుగుతారు.
వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు వ్యాపారపరంగా కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు ఈశ్వరుణ్ణి గులాబీలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రాధాన్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనుచిత పరిస్థితిని దూరం చేసుకునేటువంటి ప్రక్రియలు పనికి వస్తాయి. సాహస నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేసేటువంటి శక్తి సామర్థ్యాలు సినీ రంగం వారికి ఏర్పడతాయి. ప్రతికూల పరిస్థితుల్ని క్రీడారంగం వారు ఎదుర్కోగలుగుతారు. మానసిక ధైర్యం ఏర్పడుతుంది. కార్యక్రమ నిర్వహణలో సాఫ్ట్వేర్ రంగం వారికి నైపుణ్యం పెరుగుతుంది. కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. విదేశీ వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు ప్రయత్నపూర్వకంగా అనుకూలిస్తాయి. గృహ విషయాల్లో మహిళలకి ప్రోత్సాహం లభిస్తుంది. ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు ఈశ్వరుణ్ణి బిల్వదళాలతో పూజించడం ద్వారా ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి. గృహరీత్యా శుభవార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయం పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విముఖత ఏర్పడుతుంది. ఆచితూచి ఆర్థికపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబ బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో కూడా ఖర్చులు పెరుగుతాయి. పారిశ్రామిక రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. వ్యాపార రంగం వారికి ప్రతికూల పరిస్థితులు విస్మయాన్ని కలిగిస్తాయి. ఉద్యోగస్తులు క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా మాత్రమే ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక ప్రతికూల పరిస్థితులు సినీ రంగం వారు ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగం వారు ఆచితూచి నిర్ణయాలు వృత్తిపరంగా తీసుకోవాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు శివుణ్ణి మల్లెపూలతో పూజించడం ద్వారా ప్రశాంత పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. ఆర్థిక విజయాలు కూడా సాధించగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమ నిర్వహణలో చురుకైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆగిపోయినటువంటి కార్యక్రమాన్ని పునఃప్రారంభించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. రాజకీయ వ్యవహారాల్లో కూడా నెగ్గుకు రాగలుగుతారు. వ్యాపారపరమైనటువంటి అంశాలు ఆశించినటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారికి కలిసి వస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. బ్యాంకింగ్ రంగం వారికి ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. కుటుంబ రీత్యా ఆనందకర పరిస్థితులు మహిళలు ఆహ్వానించగలుగుతారు. విద్యార్థులకి పునఃప్రయత్నాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. సినీ రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆకస్మిక అవకాశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. సోమవారం సందర్భంగా సింహరాశి వారు ఈ రోజు ఈశ్వరుణ్ణి చామంతులతో పూజించడం ద్వారా మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. కార్యక్రమాల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. కుటుంబ బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రయత్నాల ద్వారా విజయాల్ని సాధించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ స్థిరాస్తి రంగం వారికి ఆశించినటువంటి ఆదాయాన్ని పెంపొందింపచేసేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. సినీ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు కన్యారాశి వారు ఈశ్వరుణ్ణి చెరకు రసంతో అభిషేకించడం ద్వారా మానసిక రుగ్మతలు కనుమరుగవుతాయి. విదేశీ వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు.
చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ నిలదొక్కునేటువంటి కార్యక్రమ నిర్వహణలో సఫలీకృతులవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు వృత్తిపరంగా కలిసి వస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంత పరిస్థితులకే చేసేటువంటి పరిస్థితులు కూడా లాభిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి మార్పులకే చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా ఆలస్యంగానైనా పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి ప్రోత్సాహాన్ని పెంచుతాయి. వైద్య వృత్తి వారికి మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా వృత్తిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు ఈశ్వరుణ్ణి పండ్ల రసాలతో అభిషేకించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. రాజకీయ వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య ఖర్చులు కిరిబిక్కిరి చేస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలలో ఏర్పడినటువంటి పొరపాట్లు వెంటనే సవరించుకోలేకపోతారు. ప్రగతిని సాధించేటువంటి కార్యక్రమ నిర్వహణలో పారిశ్రామిక రంగం వారికి ఆటంకాలు ఎదురవుతాయి. విఘ్నాలతో కూడినటువంటి విజయాలు వ్యాపార రంగం వారికి ఊరట కలిగిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాన్ని మహిళలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. పెట్టుబడుల విషయంలో పారిశ్రామిక రంగం వారు జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి రంగం వారికి అవకాశాలు దగ్గరవుతాయి. అయినప్పటికీ ఆలస్యంతో కూడినటువంటి ఆదాయం ఏర్పడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు ఈశ్వరుని బిల్వదళాలతో పూజించడం ద్వారా అష్టమ రవి ద్వారా జన్మ శని ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత తగ్గుతుంది. ప్రమాదాలు దూరమవుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే అనిశ్చిత పరిస్థితుల్ని నెట్టుకు రాగలుగుతారు. ప్రశాంతతకి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాన్ని చూస్తారు. గృహరీత్యా ఏర్పడినటువంటి ప్రతికూల వాతావరణాన్ని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. సాహస నిర్ణయాలు పనికిరావు. వైద్య సంబంధిత కార్యక్రమాల్లో పొరపాట్లు దొరుకుతాయి. వ్యవహారాలు చుక్కెదురు పరిస్థితుల్ని వెంటనే అధిగమించలేకపోతారు. దూకుడు నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. పారిశ్రామిక రంగం వారు ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. పునఃప్రయత్నాల ద్వారా మాత్రమే ఆశించినటువంటి ప్రయోజనాలు లభిస్తాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు ధనుస్సు రాశి వారు ఈశ్వరుణ్ణి గులాబీలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోగలుగుతారు. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార పరంగా కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు స్థిరాస్తి పరంగా కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. వ్యాపార రంగం వారికి అవకాశాలు దగ్గరవుతాయి. ఆనందం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి కూడా లాభిస్తాయి. బ్యాంకింగ్ రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత క్రీడారంగం వారికి తగ్గుతుంది. మహిళలు ప్రోత్సాహాన్ని పెంపొందింపు చేసుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు ఈశ్వరుణ్ణి బిల్వదళాలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు వ్యాపార పరంగా ఏర్పడతాయి. అనుకూల పరిస్థితులు గృహరీత్యా పొందగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలను చకచకా పూర్తి చేయగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. పిల్లల విషయంలో శుభవార్తలు ఉంటాయి. అభివృద్ధి కార్యక్రమాలు గృహరీత్యా కొనసాగించగలుగుతారు. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. సఖ్యతకై చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. వ్యాపార రంగం వారికి అనువైనటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేతికందుతాయి. నూతన కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. అభివృద్ధితో కూడినటువంటి కార్యక్రమాలు మహిళలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. విద్యార్థులకి నూతన అవకాశాలు లభిస్తాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు సాఫ్ట్వేర్ రంగం వారికి లాభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది.
స్థిరాస్తి రంగం వారికి కూడా మెరుగైనటువంటి కార్యక్రమాల ద్వారా ఆశించినటువంటి ఆదాయాన్ని పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా కుంభరాశి వారు ఈ రోజు ఈశ్వరుణ్ణి చామంతులతో పూజించడం ద్వారా కుటుంబ ఐక్యత పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. వాహన నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే అభివృద్ధి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ఆటంకాలను సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఆచితూచి వ్యవహరించాలి. అభివృద్ధి కార్యక్రమాలు వృత్తిపరంగా కలిసి వచ్చినప్పటికీ ఆదాయాన్ని వెంటనే పొందలేకపోతారు. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు రాజకీయ రంగం వారికి ఊరట కలిగిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి లాభిస్తాయి. పారిశ్రామిక రంగం వారికి నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత మహిళలకు తగ్గుతుంది. విద్యార్థులకి శుభ ప్రయత్నాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. సినీ రంగం వారికి అనుకూల ప్రతికూల మార్పులు ఆర్థికంగా ఏర్పడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు ఈశ్వరుణ్ణి గంధంతో అర్చించడం ద్వారా మానసిక శారీరక రుగ్మతలు కనుమరుగవుతాయి. విజయాలు వేగవంతంగా దగ్గరవుతాయి. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. రుణ బాధలు లేదా అప్పుల సమస్యలకు పరిష్కారాలు పొందడానికి సులభ రీతిలో 12 రాశుల వారు ఎటువంటి ప్రక్రియలు పాటించాలో పరిశీలిద్దాం. ప్రతి మంగళవారం పాము పుట్ట దగ్గరికి వెళ్లి పుట్టలో పుట్టపై బియ్యపు నూక వేయడం ద్వారా రుణ సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. అలాగే పుట్ట దగ్గర ఆవు నెత్తితో దీపం కూడా వెలిగిస్తే శ్రేయస్కరం, శుభ ఫలితాలను కలిగిస్తుంది. నువ్వులు బెల్లం కలిపినటువంటి చిమ్ముల్ని సుబ్రహ్మణ్య స్వామికి పుట్ట దగ్గర నివేదన చేయడం ద్వారా కూడా రుణ సమస్యలకు పరిష్కారాలు వెంటనే లభిస్తాయి. ఈ సులభ రీతిలో ఉన్నటువంటి ప్రక్రియల్ని 11 వారాల పాటు కొనసాగించడం ద్వారా రుణ సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రరీత్యా ముఖ్యమైనటువంటి కొన్ని విషయాల్ని మనం అవగాహన చేసుకున్నట్లయితే మీ ఇంట్లో ఉత్తరాన అటు వాయవ్యం ఇటు ఈశాన్యం కాకుండా సరిగ్గా మధ్యలో మీరు నవ్వుతూ ఉన్నటువంటి ఫోటో తగిలించండి. ఈ విధానం వలన మీరు ఎప్పుడూ హుషారుగా సంతోషంగా ఉండగలుగుతారు అంటోంది వాస్తుశాస్త్రం. మీ ఇంటి ముఖద్వారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చీకటిమయంగా ఉంచకూడదు. పగలు ఎలాగో వెలుతురు వస్తూనే ఉంటుంది కాబట్టి రాత్రి పూటంతా కూడా ఒక దీపం ఏర్పాటు చేసుకోండి. మీ ఇంటి సింహద్వారానికి గేటు, ముఖ్యంగా ఇనుప గేటు అయితే 2 వైపులా కూడాను దీపాలు ఏర్పాటు చేయండి. రాత్రిళ్ళు మీరు నిద్రించే సమయం వరకు ఆ దీపాలు వెలుగుతూ ఉండనేయండి. దానివల్ల గృహ యజమానికి ఆయుర్దాయం పెంపొందుతుంది సుమా అని శాస్త్రం. మీ గృహానికి ప్రత్యేకంగా సింహద్వారం లేనప్పుడు మీరు ఒక పోర్షన్లోనో అపార్ట్మెంట్లోనో ఉన్నట్లయితే ముఖ్య ద్వారానికి ముందు దేవుని పటం పెట్టి దినమంతా వెలుతురు ఉండేలా దీపాన్ని ఏర్పాటు చేసుకోండి. ఆ వాకిలి పై భాగాన దేవుడి ఫోటో ఒకటి తగిలించి దానికి ఎప్పుడూ కూడాను బల్బు వెలుగుతూ ఉండేటట్టుగా ఉంచుకున్నట్లయితే సర్వత్రా కూడాను శుభకరమైనటువంటి ప్రభావాలు మీ గృహంలోకి ప్రవేశిస్తాయి సుమా అని చెప్పేసి శాస్త్రం. మానవుని పురుష ప్రయత్నం ఎంత అవసరమో దైవ బలం కూడాను అంతకంటే ఎక్కువ అవసరం. కాబట్టి దైవ సంబంధమైనటువంటి స్తోత్రాలు కానివ్వండి, చాంటింగ్స్ కానివ్వండి,
మీ గృహంలో ఒక నిర్ణీత సమయంలో ఎప్పుడూ కూడాను అలా వినిపించేటట్టుగా ఏర్పాటు చేసుకోవటం సర్వోత్తమమైనటువంటి పద్ధతి. దానివల్ల ఇంటిలోనికి దుష్కర్మల యొక్క ప్రభావం ప్రవేశించదు. గ్రహ దోషాల వలన కొన్ని అనారోగ్య పరిస్థితులు సంభవించినప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి శివార్చన లేక విష్ణార్చన లేక అమ్మవారికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు గృహంలో గనక నిర్వహించినట్లయితే చీటికి మాటికి సంభవించేటువంటి అనారోగ్య పరిస్థితుల నుంచి బయలుపడటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. తులసి చెట్టుకి రోజు నీళ్లు పోయటం, తులసి చెట్టు ప్రదక్షిణాలు నిర్వహించడం, తులసి చెట్టు దగ్గర దీపారాధన చేయటం ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు అలవాటు చేసుకున్నారనుకోండి, ఆ గృహంలో తరచూ వచ్చే అనారోగ్యాలు అసలు రానే రావు. అనారోగ్యము అనేటువంటిది కలగడానికి అవకాశం రాదు. ఎందుకంటే తులసి ఔషధీయుక్తమైనటువంటి ప్రభావాన్ని ప్రసరింపచేస్తుంది కాబట్టి. అలాగే చక్కటి ఔషధీయుక్తమైనటువంటి ప్రభావాన్ని కలిగించేటువంటి విశేషాంశాల చెట్లు మీ గృహ ప్రాంగణంలో ఉండటం, వాటి నుంచి తగిలేటువంటి గాలి యొక్క ప్రభావం కూడా మీకు చక్కటి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. అందుకే వేప చెట్టుకి ఎక్కువ విలువ ఇచ్చారు మనకు శాస్త్రంలో. కొన్ని సూత్రాలు ఉన్నాయండి మనం చక్కగా జీవితాన్ని గడపడానికి. దంతధానం దగ్గర నుంచి స్నానం చేసేటువంటి వరకు, పడుకునేటువంటి విధి విధానం వరకు కూడాను మనకు శాస్త్రంలో కొన్ని విధి విధానాలు చెప్పారు. వాటిని పాటిస్తూ గృహంలో గనక ఇంట్లో ఉండేటువంటి ప్రతివారు ఆచరించినట్లయితే చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని ఆ ఇంటిల్లిపాది కూడా అనుభవిస్తుంది. దంతధావనం చేసేటప్పుడు తూర్పు తిరిగి దంతధావనం చేయకూడదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఉత్తరం తిరిగి కూర్చొని దంతధావనం చేయటం చాలా మంచిది. స్నానం చేసేటప్పుడు దైవచింతన తత్పరతో గంగా, కృష్ణ, కావేరి, యమున అనేటువంటి నదుల పేర్లు తలుచుకుంటూ స్నానం చేయటం సర్వోత్తమమైనటువంటి విశిష్ట సంప్రదాయంగా చెప్పారు. అలాగే నిత్యం స్నానం చేసిన తర్వాత విభూది ధారణ, తిలక ధారణ, చక్కగా నుదుట అలంకరించుకొని దైవ తత్వంతో కూడినటువంటి భావనా పరంపరతో సంబంధించినటువంటి శ్లోకాలు చక్కగా పఠనం చేయటం ఇంటిల్లిపాది గనక అలవర్చుకున్నట్లయితే ఆ ఇంట్లో చాలా చక్కటి ఆరోగ్యకరమైనటువంటి శాంతియుతమైనటువంటి వాతావరణం పొడసూపుతుంది. మనకి గృహానికి ఆ యొక్క సింహద్వారానికి తప్పనిసరిగా చక్కటి యోగవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగించేటువంటి తోరణ తత్వం ఎంతగానో సహకరిస్తుంది. చాలామంది ఇటీవల కాలంలో రుద్రాక్షలతో కూడినటువంటి తోరణాలు, అలాగే విశిష్టవంతమైనటువంటి గవ్వలతో కూడిన తోరణాలు, ఇవన్నీ కూడాను అలంకారయుక్తంతో కూడినటువంటి దైవీ శక్తి తత్వానికి సంబంధించినవిగా ఉపయోగిస్తున్నారు. అలా ఉపయోగించడంలో ఏమాత్రం నష్టం లేదు. మీ ఇంట్లో ప్రతి ఒక్క సింహద్వారానికి కూడాను పంచముఖి రుద్రాక్షలతో కూడినటువంటి చక్కటి ఆ యొక్క తోరణ తత్వం శతవిధాలా కూడాను సర్వాభీష్టాలని సిద్ధింపజేయడానికి కూడా సహకరిస్తుంది. రుద్రుని యొక్క కన్నీటి నుంచి జాలువారినటువంటి రుద్రాక్షలకి అంత దివ్యవంతమైన శక్తి ఉన్నది కాబట్టి. అలాగే ప్రతి శుక్రవారం కూడాను గడపలకి పసుపు రాసి కుంకుమ పెట్టేటువంటి సంప్రదాయాన్ని ప్రతి ఒక్క గృహిణి ఆచరించి తీరాలి. మీ ఇంటి ప్రాంగణంలో వేప చెట్టు పెంచుతుంటే ఆ వేప చెట్టు కూడాను చక్కగా పసుపు కుంకుమ వ్రాసి అమ్మవారు అనేటువంటి తత్వచింతనతో సద్దిని నైవేద్యంగా సమర్పించేటువంటి సాంప్రదాయాన్ని అలవాటు చేసుకున్నట్లయితే వాతావరణ రీత్యా సంభవించేటువంటి వివిధ రుగ్మతలు
కాలానుగుణంగా సంభవించేటువంటి వ్యాధులు రాకుండా సంరక్షించుకోవడానికి కూడా చాలా చక్కటి ఆస్కారం కనిపిస్తుంది. ఇవన్నీ కూడాను మనం చేసేటువంటి దైవీ సంబంధమైనటువంటి తత్వచింతన రీత్యానే ఆధారపడి ఉంటుంది మన గృహబలం కూడా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జన సుఖినో భవంతు. అర్జునుడు చూపించినటువంటి విద్య చేత పౌరులందరూ కూడా ఆనందపడిపోతున్నారు అన్నారు. ఉలిక్కిపడి ధృతరాష్ట్రుడు అన్నాడు, ఓ భరతవంశానికి గొప్ప వీరుడు లభించాడు, ఆ పాండురాజు ఏ లోకంలో ఉన్నా కృతకృత్యుడయ్యాడు అన్నాడు. అప్పటికి మనసులో కొంత నిప్పు రగులుకుంటున్నా కొంత నిభాయించుకు నిలబడుతున్నాడు. ఇంకా పిల్లలు కదా పిల్లలు కదా పిల్లలు కదా అన్న ఆలోచనలో ఉన్నాడు ఇంకాను. కానీ అర్జునుడు ఇంత గొప్పగా అస్త్ర విద్యా ప్రదర్శనం చేసిన తరువాత ఎంతో సంతోషంతో ఉంది మనసులో కుంతి. ఇలా నేను అన్నాను అంటే దాని అర్థం ఏంటంటే ఆవిడ అంత ఆనందంతో అంత పైకి ఉన్నది అని. ఇలా అన్నాను అంటే తర్వాత మళ్ళీ ఇలా అనక తప్పదు బుద్ధి జీవితంలో, అది వచ్చిన గొడవ. ఇలా ఆవిడ సంతోషిస్తూ అర్జునుడు ఒక్కడే అంత గొప్పవాడై నిలబడి ఉన్న సమయంలో సాలప్రాంశు నిజోజ్వలత్కవచు శశ్వత్కుండలోద్భాసితున్ బాలార్క ప్రతిమున్ శరాసనధరున్ బద్ధోగ్ర నిస్త్రుంశు శౌర్యాలంకారు సువర్ణవర్ణు ఘనున్ కర్ణాఖ్యున్ జగత్కర్ణపూర్ణాలోలద్గుణు చూచి చూపరు ప్రభూతాశ్చర్యులై రచటన్. అది నన్నయ్య గారి కవిత్వంలో ఉండేటటువంటి ఒక అద్భుతమైనటువంటి విశేషం. ఇంతలో అర్జునుడు అలా ధనస్సు పట్టుకుని నిలబడితే అందరూ కరతాళధ్వనులు చేసి మిన్నుముట్టుతుండగా సంతోషంతో ఉండగా సాలప్రాంసు ఒక మద్ది చెట్టు ఎలా ఉంటుందో అలా మద్ది చెట్టు అంత ఎత్తున్నటువంటి ఒక యువకుడు నిజోజ్వల కవచు ప్రకాశించిపోతున్నటువంటి సహజమైన కవచంతో, కట్టుకున్న కవచం కాదు పుట్టుకతో ఉన్న కవచంతో, శశ్వత్కుండలోద్భాసితున్ మెరిసిపోతున్నటువంటి సహజమైన కుండలములతో, అవి తగిలించుకున్న కుండలాలు కావు. ఇప్పుడు అర్జునుడు ఏమైపోతున్నాడు? పక్కన ఈయన వచ్చేటప్పటికి కట్టుకున్న కవచం సహజంగా ఉన్న కవచం, పెట్టుకున్న కుండలాలు సహజంగా ఉన్న కుండలాలు, సహజంగా ఉన్న కుండలాలతో బాలార్క ప్రతిమున్, తండ్రి పోలిక చెప్పకుండా చెప్పడం. బాలార్కుడు ఎలా ఉంటాడు అంటే ఉదయిస్తున్న సూర్యబింబం ఎలా ఉంటుందో తల్లికి గుర్తురాదు. అప్పుడు కదా అంజలి ఘటించి అడిగింది అర్ఘ్యమిచ్చి. బాలార్కుడు ఎంత అందంగా ఉంటాడో మధ్యందిన మార్తాండుని కంటితో చూడలేంగా. అంత అందంగా ఉన్నటువంటి బాలసూర్యుని వంటి పిల్లవాడు, శరాసనధరున్ చేతిలో పెద్ద ధనస్సుని పట్టుకున్నటువంటి వాడు, బద్ధోగ్ర నిస్త్రింశు శరీరం పైన వేలాడుతున్నటువంటి పెద్ద కత్తిని మొలకి కట్టుకున్నటువంటి వాడు, శౌర్యాలంకారు అపారమైనటువంటి శౌర్యము ఉట్టిపడిపోతున్నవాడు, సువర్ణవర్ణు బంగారంలా మెరిసిపోతున్నటువంటి రంగున్నవాడు, కర్ణాఖ్యున్ ఘనున్ చాలా గొప్పవాడైనటువంటి వాడు. మరి పుట్టుకతో ఉన్న గుణాలండి ఇవన్నీ, మాటలా. ఘనున్ అంత గొప్పవాడు, కర్ణున్ ఆ కర్ణుడు, అందున ఎటువంటి కర్ణుడు? జగత్కర్ణపూర్ణాలోలద్గుణు చూచి అప్పుడప్పుడే జనులందరూ ఆ కర్ణుడి గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. అబ్బా ఎంత దాన కర్ణుడోట, ఎన్ని దానాలు చేస్తాడోట, సూతుడి కొడుకుట. కానీ నిజంగా సూతుడి కొడుకే, ఏమిటా తేజస్సు, ఏమిటా ప్రకాశం అని చెప్పుకుంటున్నారు. జనుల చెవులలో ఆయన గురించి చెప్పుకోవడం మొదలై కీర్తి చింద్రికలు ప్రకాశిస్తున్నటువంటి వాడు. చూపరు ప్రభూతాశ్చర్యులై రచటం. ఆయన వచ్చి అకస్మాత్తుగా ఆ కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం జరుగుతున్న చోట నిలబడి ధనస్సు పట్టుకు నిలబడితే అప్పటి వరకు అర్జునుడిని చూసి తప్పట్లు కొడుతున్న వాళ్ళు
మెల్లగా ఆపేసి చేతులు దింపేసి అందరి తలలు ఇటు తిరిగి ఒక్కసారి మద్ది చెట్టంతా ఉన్న కర్ణుడి వంక చూస్తూ నిలబడిపోయారు. ఇంతమంది చూపుని లాగేశారు. చెప్పకపోయినా లాగబడిన చూపు ఎవరిది? అది నన్నయ్య గారి గొప్పతనం. ఆ చూపు గురించి ఇంకా చెప్పడానికి ఎవరికైనా సరిపోతుందా శక్తి? ఎవరు చూస్తారా పిల్లవాడిని? ఇప్పుడు కుంతీదేవి చూసింది. ఎవరు వాడు? తన కొడుకి. అనగలదా? అనలేదు. చటుక్కున లేచి, ఇన్నాళ్లకు కనపడ్డావా నాయన, చిన్నతనంలో వదిలేశాన్రా, పుట్టినరోజున వదిలేశా, ఇంత వాడవయ్యావా అని ఆనందపడిపోవాలనుంది. కన్నుల నీరు కార్చాలనుంది, ఆనంద భాష్పాలు. ఒక్కసారి కొడుకుని కౌగలించుకోవాలనుండి. ఎందుకుండదండి మాతృమూర్తికి? బిడ్డ అని పిలవాలనుంది. పిలవగలదా? అర్జునుడు ధార్మికమైన సంతానం. ఈయన తన కొడుకే, కానీ అందువలన జన్మించినవాడు కాబట్టి చెప్పలేదు. ఇప్పుడు ఆ కొడుకు భవిష్యత్తు ఎందుకు వచ్చాడో, ఏమవుతుందో, మిగిలిన వాళ్ళకన్నా ఆదుర్ద ఎవరిది? కుంతిది. ఇంత గొప్ప కొడుకు ఇంత వాడవయ్యావా, అప్పా అని కూడా అనలేదు. పక్కన గాంధారుంది, విదురుడు ఉన్నాడు. అలాగే ఉన్నట్టుగా ఉండిపోయి లోపల మదనపడిపోతున్న కుంతి జారిపోయిందా? ఏది ఆనందం ఎక్కడ నిలబడింది? ఇప్పుడు ఆ వచ్చిన కర్ణుడు అన్నాడు, ఎవరు అర్జునుడు ఒక్కడే గొప్పవాడు అన్నవాడు. ఏమిటి అర్జునుడి గొప్పతనం? అంత గొప్పవాడా? అతనేనా అంత అస్త్ర విద్య నెరిగినవాడు? నాకు ఒక అవకాశం ఇవ్వండి, అర్జునుడు నా అస్త్ర విద్య ముందు పనికి మాలినవాడని నిరూపిస్తా, లేదా నాకన్నా గొప్పవాడేం కాదని నిరూపిస్తా అని ఆయన పర్జన్యాస్త్రాన్ని ప్రయోగించాడు. అవి నల్లటి మబ్బులు కమ్మేసి ఆ మబ్బుల్లో అర్జునుడు కనపడకుండా పోయాడు. అంటే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి. నీలతో యద మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర. అంత నల్లటి మబ్బులు కప్పినప్పుడు బంగారు రంగులో ఉన్న కర్ణుడు బాగా కనపడతాడు, మెరుపు తీగల. నల్ల కలువల కాంతి ఉన్న అర్జునుడు నల్ల మబ్బుల్లో తొందరగా కప్పబడిపోతాడు కాదు. ఇప్పుడు కుంతికే కనపడుతోంది, కర్ణుడు కనపడుతున్నాడు, అర్జునుడు కనపట్టలేదు. ఇప్పుడు ఆవిడికి లోపల బాధ ఏమిటి? ఈయన కొడుకని చెప్పలేదు, కానీ ఆ కొడుకు వలన వంశం కీర్తి పొందుతుందని పాండురాజు ఎంతో సంతోషించాడు. పాండురాజు సంతోషం తాను చిన్నతనంలో చేసిన తప్పు వలన కప్పబడిపోవట్లేదు కదా. ఆ అర్జునుడు కానీ పడిపోడు కదా. పడిపోతే భర్త పట్ల తాను ఎంత ద్రోహం చేసింది అయిపోయింది తెలియకుండా. ఒకప్పుడు అనుకోకుండా మంత్రాన్ని చేసిన పరిశీలనం ఇప్పుడు తన భర్త కన్నా కలలనే పడగొట్టేస్తోందే. ఇది ఆందోళన. స్పృహ తప్పి కుర్చీలోంచి కింద పడి, ఇప్పుడు ఆమె భౌతికంగా కింద పడిపోయింది, మానసికంగా ఎంత కింద పడిపోయింది? అది కుంతీదేవి జీవితం అంటే. ఆమె పడిన వేదన, ఆమె పడిన కష్టం, ఆమె పడిన ఘర్షణ, ఆమె పొందిన ఉరిపిడి ఎవరు పొందగలరు? ఎవరు పొందగలరు అంటే ఎవరు తట్టుకోగలరు అసలు? ఆ రోజు నోరు విప్పి ఒక్కళ్లతో తన బాధ పంచుకోలేక అలా ఉండిపోయి. ఎందువలన? కన్యాగర్భమైన కారణము చేత. ఇది ఎంత ప్రమాదము అన్నది మళ్ళీ మళ్ళీ అర్థం చేసుకోవాలని. కాబట్టి ఇప్పుడు ధృతి జరిగి మోహమూర్ఛాన్వితయైనను సంభ్రమించి విదురుడు ప్రత్యాగత జీవ చేసినప్పుడు అతిశీతల చందనోద కాశేకమునన్. తాను కూర్చున్న ఆసనం నుంచి స్పృహ తప్పి కింద పడిపోయినటువంటి కుంతీదేవి మీద గబగబా విదురుడొచ్చి చల్లటి గంధంతో కూడుకున్నటువంటి నీళ్లు ఆమె ముఖం మీద చిలకరించి ఆమె స్పృహని పొందేటట్టుగా చేశాడు. ఆమె మళ్ళీ యథాస్థానమునందు కూర్చుంది. కానీ మనసులో విశేషమైనటువంటి ఆందోళన, ఏడి అర్జునుడిని. ఈలోగా అర్జునుడు వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ ప్రయోగించిన వాయవ్యాస్త్రం చేత ఈ మబ్బులన్నీ చెదరగొట్టబడ్డాయి. ఎప్పుడైతే మబ్బులన్నీ చెదరగొట్టబడ్డాయో కర్ణార్జునుడు ఇద్దరూ ప్రకాశించారు. ఇది చూశాడు. ఇది చూసి కృపాచార్యుల వారు గబగబా వచ్చి, అర్జునుడి యొక్క వంశం లోకానికంతటికీ తెలుసు, నీ వంశమేమి, నీ తల్లి ఎవరు, నీ తండ్రి ఎవరు చెప్పి కర్ణుడితో యుద్ధం చెయ్యాలి అనగానే, సూతుడి దగ్గర కదా పెరుగుతున్నాడు, నేను సూతపుత్రుడను అని చెప్పడానికి
ఎలా క్షత్రియుడితో యుద్ధం చేస్తామని ఆ రోజు ఉన్న వ్యవస్థలో అడ్డొస్తుందేమోనన్న బాధతో ఇంత శక్తి ఉన్నవాడైనా ఆ ధనస్సు అలాగే పట్టుకుని ఆకాశం వంక చూస్తూ ఉండిపోయి ఇలా ఎదురుగుండా ఎవరిని చూడలేక తెలిసో తెలియకో ఆకాశం వంక చూస్తూ ఉండిపోయినప్పుడు చెప్పగలిగిన వాడొకడు పైనున్నాడు. చెప్తాడా? అది లోకంలో కన్యాగర్భమునందుండేటటువంటి సహజమైన స్థితి. పురుషుడు తన దారిని తాను వెళ్ళిపోతాడు. ఆమె తల్లినని చెప్పదు, అక్కడే ఉంది. ఆయన నా బిడ్డడు అని ఆమె చెప్పదు. నా బిడ్డడు సూర్యుడు చెప్పడు. కర్ణుడు అలా నిలబడిపోయాడు. భీముడు వచ్చి సూతపుత్రుడా అని నింద చేశాడు. నింద చేస్తే దుర్యోధనుడు లేచాడు. ఎందుకు లేచాడు? అర్జునుణ్ణి ఓడించగలిగిన వాడు తన దగ్గర లేడని భయం. అందుకు దుర్వాసో మహర్షి ఇచ్చాడు మంత్రం. ఇప్పుడు ఈయన్ని చూశాడు కర్ణుణ్ణి. ఈ కర్ణుణ్ణి నా పక్షానికి తీసుకుంటే నేను ఇంకా భీష్ముణ్ణి ద్రోణుణ్ణి నమ్ముకోకల్లా, వాడు పాండవ పక్షపాతం. ఇతను నాకు స్నేహితుడైతే ఖచ్చితంగా నేను రాబో కాలంలో పాండవుల్ని మట్టు పెట్టగలను. అందుకని గబగబా లేచి విద్య ఉన్నవాడు విద్య చేత రాణించాలి, కానీ ఇక్కడ అసలు పుట్టుకకి సంబంధించిన విషయాలు ఎందుకు? అదే అవసరం అంటారా? ఇప్పుడే నేను అంగరాజ్యానికి తండ్రి పట్టాభిషిక్తుణ్ణి చేస్తున్నానని చెప్పి పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. అదేదో ఔదార్యంతో కాదు, తనకుండవలసిన కోరికలు తనకున్నాయి లోపల. అంగరాజ ప్రభువు అవగానే సూతుడు పరమానందం పొందాడు. ఆయన రథసారథ్యం చేస్తాడు. నా కొడుకు ఇవాళ రాజ్యాభిషేకాన్ని పొందాడు, అంగరాజు అయ్యాడు. ఎంత సంతోషం! కన్నుల వెంట ఆనందధారలు పడుతుండగా సూతుడు గబగబా నడిచొచ్చి కౌగిలించుకుందామని దగ్గరికి వచ్చాడు. కర్ణుడు తండ్రి వస్తున్నాడు అని లేచి నిలబడ్డాడు. ఆసనం మించి లేచి నిలబడితే సూతుడొచ్చి గట్టిగా కౌగిలించుకుని కన్నుల వెంట నీరు కార్చాడు. కర్ణుడు సూతుణ్ణి కౌగిలించుకున్నాడు. చూస్తున్నదెవరు? ఎవరి కొడుకు? తన కొడుకు. ఎవరు కౌగిలించుకోవాలి? తను కౌగిలించుకోవాలి. ఆ అర్జునుడు ఆ కర్ణుడు ఒకటైపోతే వీళ్ళు ఏమైపోతారు? అసలు రాజ్యంలో రాని కూడా అనగలరా? కానీ తాను ఏ పెద్ద లెక్క పెట్టుకొచ్చిందో లెక్క తారుమారైపోతోంది. తను కన్న కొడుకు వల్లే మారుతోంది. దుస్సాంగత్యం వైపు వెళ్ళిపోతున్నాడు, దుర్యోధనాదులతో కలిసిపోతున్నాడు. ఎంత పెద్ద ప్రమాదం వైపు వెళ్ళిపోతున్నాడో. సంఘటన కళ్ళతో చూసింది అయిపోతుందేమో, కానీ ఇంకో గంట తర్వాత కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం. అది ఎవరికి చెప్పలేదు, రాత్రి నిద్రపోదు, కడుపు నిండా తినలేదు. ఇంకా ఉంది, అవునా కాదా? ఆ పరిస్థితి ఏర్పడింది. ఆమె నిరంతరం కర్ణుడి గురించి ఆలోచిస్తోంది. ఎందుకని? అయ్యో వెళ్ళి 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 దుర్యోధనుడి చేతిలో పడిపోతున్నాడు. ఈ పిల్లవాడిని దుర్యోధనుడు వాడుకుంటాడు. ఎందుకు వాడుకుంటాడు? అర్జునుడి మీద ఎగదోస్తాడు. రేపొద్దున్న నా తోడ పుట్టిన వారిని తెలియక ఈ కర్ణుడే తన సోదరుల్నే మట్టు పెడతాడో ఏమో. నేను చేసిన తప్పుకి వివాహానంతరం పొందిన ధార్మికమైన సంతానం పడిపోతే తాను భర్తకి ద్రోహం చేసినట్టవలా పాండురాజు ఏడవడు ఏ లోకంలో ఉన్నా. పోనీ ఇది చెప్పగలదా కొడుకులకి? అంతఃపురంలో ఉండనిస్తారా? అవకాశం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు బిడ్డలకి చెప్పగలదా? తల్లి పట్ల ఎంత చులకన భావం ఏర్పడిపోతుంది. కర్ణుడికి చెప్పగలదా? ఎవరికైనా చెప్పుకోగలదా? అసలు చెప్పాలన్న ఆలోచన వస్తుందా పరిస్థితుల్లో? చెప్పకుండా మనసులో పెట్టుకుని తట్టుకోగలదా? అయినా ఆవిడ మాత్రం ఎవ్వరికీ చెప్పలేదు. ధృతి తెరిగి ఆ తల్లి కుంతి అంత సహజ కుండల కవచాభిరాము కర్ణు చూచి రవి సమాను ప్రత్యభిజ్ఞనిరిగి ప్రథమ పుత్ర స్నేహమిరుక పడగయుండ ఇంతియుండే. ఆమె సహజ కవచ కుండలాలతో ఉన్నటువంటి బాలసూర్యుని పగిది ఉన్నటువంటి కుమారుడు ఎవ్వరో కాదు, నా కొడుకైనటువంటి కర్ణుడే అని గుర్తించింది. గుర్తించినప్పటికీ కూడా ఆమె మాత్రం ఈ కొడుకు నా కొడుకే అన్న మాట మాత్రం పైన ఎక్కడా చెప్పలేదు. ఇప్పుడు చెప్పకపోవడం కుంతీదేవి చేసినటువంటి చాలా చాలా గొప్ప పనే. అంటే ఆమెకి అంతకన్నా అవకాశం లేదు, ఇంకా చెప్పలేదు ఆవిడ. కానీ భ్రష్టమైపోతున్నది ఎవరు? చెప్పకపోవడం వల్ల. కర్ణుడు భ్రష్టుడైపోతున్నాడా? ఎవరి వైపు వెళ్ళకూడదో అటువైపుకి వెళ్ళిపోతున్నాడా?
వెళ్ళిపోతున్న కారణం చేత సూర్యాంశలో వచ్చినటువంటి పిల్లవాడు, మంత్రము వలన జన్మించినటువంటి వాడు, యువతల పిల్లలు ఎంత గొప్పవాళ్ళో అంత గొప్పవాడు కావలసిన వాడు యథార్థమునకు యవ్వరాజ్య పట్టాభిషేకం చేసుకోవడానికి అర్హుడు, మొదట పుట్టిన కొడుకు కనుక. కానీ ఏమీ లేకపోగా దుర్యోధనుడి పనుపును యుద్ధం చేయడానికి వెడుతున్నాడు. రేపు పొద్దున్న వాళ్లతో కలుస్తున్నాడు. దుష్ట చతుష్టయంలో ఒకడైపోతున్నాడు. శాశ్వతమైన అపకీర్తిని గణించబోతున్నాడు. ఎందువలన? తాను నోరు విప్పకపోవడం వలన. అది కర్ణుడి భ్రష్టత్వానికి కారణం. తాను నోరు విప్పితే వీళ్ళేమైపోతారో, అంతఃపురంలో ఉండనిస్తారో ఉండనివ్వరో, ఏది ఎటుబలుపు తిరుగుతుందో, ఇటువంటి ప్రశ్న రాకూడదని కదూ ఈ పిల్లలతో వచ్చినప్పుడు మునులతో వచ్చింది. ఇది ఇప్పుడు మళ్ళీ ఎంత పెద్ద చర్చకి దారి తీస్తుందో. తాను తట్టుకుని పాండురాజు కోరిక నిలబెట్టగలదా? పైకి చెప్పలేదు అన్న మాటకు అర్థం ఏమిటంటే లోపల మరువలేదు, అగ్ని రవులుతూనే ఉంది. ప్రతిరోజు తింటున్నా, పడుకుంటున్నా, తిరుగుతున్నా ఆమెకి కంటిలో నలక. వీడు ఏం చేస్తాడో, కర్ణుడు ఏం చేస్తాడో, కర్ణుడు ఏం చేస్తాడో, నేను చెప్పాలా, చెప్పకూడదా, చెప్పచ్చా, చెప్పకూడదా, ఎవరికి చెప్పచ్చు, ఎవరికి చెప్పకూడదు. చెట్టు తొర్రలో అగ్నిలా ఆమె కాలిపోతూనే ఉంది. పిల్లలు వృద్ధిలోకి వస్తున్నారు. పిల్లలు రోజు రోజుకి గొప్పవాళ్ళని సమాజంలో పొగడబడుతున్నారు. కానీ ఆమెకున్న బెంగ ఆమెకున్నది. ఏ 5 పిల్లల్ని గొప్పవాళ్ళని చేస్తోందో ఆ 5 పిల్లల ప్రమాదాన్ని ఒకానొకనాడు తాను చేసినటువంటి దోషము వలన కలిగినటువంటి కుమారుని వలననే పెద్ద ప్రమాదమును తెచ్చిపెట్టింది. ఇది ఆవిడ లోపల ఉన్నటువంటి బాధ. ఏమవుతుందో ఏమవుతుందో. అందుకే ఆ కొడుకు మీద జాలి కూడా ఉంది. చెప్పక పాడి చేసేస్తున్నాను, వాడు కొడుకేగా, మాతృవాత్సల్యం ఉంటుందిగా. అయ్యో చెప్పకపోవడం వల్ల ఏమైపోతున్నాడు. అందుకే ఆలోచన చేసినప్పుడు తల్లిగా ఎలా చెప్పిందో చెప్తున్నారు నన్నయ్య గారు. ఆమె కుంతి అంత సహజ కుండల కవచాభిరాము కర్ణు చూచి, సహజ కవచ కుండలాలతో ఉన్నటువంటి గొప్ప అందగాడు. అటువంటి కొడుకుని చూసుకొని రవి సమాను ప్రత్యభిజ్ఞ నిరిగి, సూర్యుడితో సమానమైన పోలిక కొడుకులో కనపడుతోంది. అది చూసి నిర్ణయించి గుర్తుపట్టగలిగినది ఆమె ఒక్కతే. అది చూసి గుర్తుపట్టి కూడా ప్రథమపుత్ర స్నేహమెరుక పడకయుండా, తనకి పెద్ద కొడుకు మొదట పుట్టిన కొడుకు అని తెలుసున్నా ఆ కొడుకు మీద ప్రేమ పుట్టి ఇంకొక సోరి చూడాలనిపించినా, మాట్లాడాలనిపించినా, అన్నం పెట్టాలనిపించినా, కూర్చోపెట్టుకోవాలనిపించినా, మాట్లాడాలనిపించినా, నా కొడుకని చెప్పాలనిపించినా ఏమీ చెప్పలేక తానుండిపోయింది. ఆ ఉండిపోయింది గతం కాదు, కుంతి ఉన్నంతకాలం వర్తమానం. ఆమె ఎంతకాలం చెప్పదో అంతకాలం ఆమెకది వర్తమానమే. అయినప్పుడు ఏమవుతుంది? లోపల రగులుతూనే ఉంటుంది. అంటే ఈ పద్యము ద్వారా మనకేమర్థం అవుతోందంటే ఆమె కంటి నిండా నిద్రపోయినది లేదు, ఆమె కడుపు నిండా తిన్నది లేదు. ఏ తప్పు చేసి, ఆమె ఏ దోషం చేసింది పాపం? ఆమె ఏమైనా తప్పు పని చేసిందా? బాల్య చాపల్యము చేత ఈశ్వర నిర్ణయం అంతే. ఆ కర్ణుడు రాకపోతే కురుక్షేత్రం లేదు. కానీ ఆ మంత్ర పరిశీలనం చేద్దామనుకున్న కారణం చేత జన్మించినటువంటి పిల్లవాడు వివాహపూర్వ సంతానము వలన అది ఎవరికీ చెప్పలేక అంత బాధని కడుపులోని దిగమింగుకుని నిలబడిపోయింది. దీని చేత ఏమర్థం అవుతోంది? ఇంకొక కోణంలో మీరు పరిశీలనం చేస్తే తన పిల్లల క్షేమం కోసం తాను తగలబడిపోతోంది లోపల తప్ప నోరు విప్పకుండా. కుంతి అంత పైన మహాపతివ్రతయై పరలోకగతుడైన భర్త కోరిక తీరడానికి బాధ అనుభవిస్తోంది. ఆ కోణంలో పైకి ఎక్కిందా లేదా? పైకి ఎక్కింది, కిందకి ఉంది. మీరు ఎటు చూస్తే అటే కనపడుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.